118 జీవో మా ప్రాంతంలో నివసిస్తున్న అనేక కాలనీలకు 118 జీవో ఇచ్చిన అధ్యక్ష. ఈ 118 జీవో ఎందుకు ఇచ్చినట్టు అధ్యక్ష, 1986 లో ఆ కాలనీలకు సంబంధించిన బిఎన్డి నగర్ కాలనీలకు సంబంధించిన లేఅవుట్లు అయినాయి. అలాగే నాగోల్లో ఉన్న కొన్ని కాలనీలకు సంబంధించిన లేఅవుట్లు అయినాయి. మరి మన్సూరాబాద్ లో చంపాపట్ డివిజన్లలో వాళ్ళ కాలనీలలో లేఅవుట్లు అయినాయి. లేఅవుట్లు వేసినప్పుడు అప్పుడు హుడా మరి అప్రూవల్ ఇచ్చింది. అప్పట్లో హుడా అప్రూవల్ ఇచ్చిందంటే అది ఏ లిటికేషన్ లేని లేఅవుట్ అని చెప్పి ప్రజలకు ఒక ప్రగాఢమైన విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం అధ్యక్ష. ఆ నమ్మకంతో చాలా మంది పైసా కూడబెట్టుకొని పైసా జమ చేసుకొని, కొంతమందికి ఆ పైసలు సరిపోకుంటే భార్య ఒంటి మీద ఉన్న నగలు తాకట్టు పెట్టుకోనో, లేకపోతే ఊర్లో ఒక ఎకరమో పొలం గిల్ట ఉంటే ఆ పొలం అమ్ముకొని హైదరాబాద్లో ఒక ప్లాట్ కనుక్కున్నారు అధ్యక్ష. ఆ ప్లాట్ కొనుక్కున్నాక మరి ప్రభుత్వమే ఆ రోజు అక్కడ ఉన్న మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినాక స్లోగా కాలనీలన్నీ కూడా విస్తరించడం మొదలుపెట్టినారు. ఇంకా మరి మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులే అక్కడ మంచినీళ్ళ సదుపాయం కల్పించారు, మరి రోడ్ల సదుపాయం కల్పించారు, మరి వీధి దీపాల సదుపాయం కల్పించారు. అన్ని సివిక్ కమ్యూనిటీస్ కూడా ఆయా మున్సిపాలిటీలే కల్పించిన అధ్యక్ష. అకస్మాత్తుగా అధ్యక్ష 97లో ఈ సంబంధించిన లేఅవుట్లకు ఓఆర్సీ ఇయ్యలేదని చెప్పేసేసి అప్పటి జాయింట్ కలెక్టర్ ఒక నోటు రాసి పెట్టి కలెక్టర్ ఆఫీస్లో వదిలిపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ కలెక్టర్ ఆఫీస్లో వదిలిపెడితే 97లో ఓఆర్సీ ఇయ్యలేదని చెప్పి రాస్తే మరి 98లో ప్రజలకు తెలియజేసి, అయ్యా ఇంట్లో ఓఆర్సీ ఇయ్యలేదు, మీ టైటిల్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కొనకండి, ఇక్కడ ఇల్లు కట్టకండి, ఏది చేసినా చట్ట విరుద్ధం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక సూచన కూడా ప్రజలకు అందలేదు అధ్యక్ష. వాళ్ళకు అందకుండా అమాయకులు వాళ్ళందరూ కొనుక్కుంటూ పోయినరు. నగరం విస్తరించింది. 2008లో అకస్మాత్తుగా వాళ్లకు పర్మిషన్స్ నిలిపేసేసిండ్రు. మరి ఎటువంటి కట్టుకోవద్దని చెప్పేసి ఆపేయడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పటికి 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఆ పోరాటం దృష్టికి గత ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే క్షుణ్ణంగా పరిశీలించి ఇది అధికారుల తప్పిదనము, అధికారులు చేసిన పొరపాటు కాబట్టి ప్రజల్ని శిక్షించకూడదు అన్న ఉద్దేశంతో 118 జీవో అని చెప్పేసి 250 రూపాయలకు వాళ్ళంతా కూడా రెగ్యులరైజ్ చేసుకునే విధంగా వాళ్ళకు ఆర్డర్ ఒక జీవో కాపీ ఇచ్చింది అధ్యక్ష. జీవో కాపీ ఇచ్చినాక చాలా మంది 118 జీవోలో అప్లై చేసుకున్నారు. వాళ్ళన్నీ కూడా ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసినాక అవన్నీ కూడా కలెక్టరు మరి సిసిఎల్ఏ గారి ఆధ్వర్యంలో అధికార బృందం అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసిండ్రు. తనిఖీ చేసి వాళ్ళకందరికి కూడా కన్వీనియన్స్ డీడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ కన్వీనియన్స్ డీడీ ఇచ్చినాక సగం మందికి ఇచ్చిందో లేదో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రాగానే కన్వీనియన్స్ డీడీలు ఆపేసిండ్రు. ఆపేసినాక ప్రభుత్వం మారింది. సరే ఆల్రెడీ జీవో ఇచ్చిండ్రు, సగం మంది తీసుకుండ్రు కాబట్టి ప్రభుత్వం మారితే మాత్రం ఏముంది, మళ్ళీ మాకు కూడా కన్వీనియన్స్ డీడీలు వస్తాయని చెప్పేసి 2.5 సంవత్సరాల నుంచి మేము తిరగని గడపలేదు, మరి తొక్కని ఆఫీసు లేదు అధ్యక్ష. ఈ రోజు అంటే రేపంటున్నారు, రేపంటే ఎల్లుండి అంటున్నారు, ఎల్లుండి అంటే అవతల ఎల్లుండి అంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా మొదటిసారి కూడా నేను కలెక్టర్ కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే ప్రభుత్వం మారింది, దాని మీద కేసీఆర్ గారి ఫోటో ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతామంటే పెట్టుకోండి అధ్యక్ష. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటి ముఖ్యమంత్రి ఫోటోనే ఉండాలి, దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాము, పెట్టుకోండి, కానీ మా కన్వీనియన్స్ డీడీలు ఇవ్వమని చెప్పేసి మేము అడిగినాము. అడిగితే ఈ రోజు దాకా కూడా కన్వీనియన్స్ డీడీ ఇవ్వకుండా తిప్పలు పెడుతున్న అధ్యక్ష. లేటెస్ట్ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇంకొక విషయం, స్థానికంగా ఉన్న నాయకులు మీరు ఈ ఓట్ల కోసం ఈ యొక్క కన్వీనియన్స్ డీడీ ఆ రోజు టెంపరీ తెచ్చిండ్రు. సుధీర్ రెడ్డి గారు మరి ఓట్లు వేయించుకుండ్రు. ఇది బోకస్ జీవో, దీన్ని సుధీర్ రెడ్డి గారి ఇంటి మీదకి పోండి, ధర్నా చేయండి, ఆ ఫోటోలు నాకు పెట్టండి, పెడితే నేనే దగ్గర నుండి మీకు కన్వీనియన్స్ డీడీ ఇప్పిస్తా. అప్పటిదాకా ఎవరు కన్వీనియన్స్ డీడీ నీకు రాదు, మేమే ఆపినామని చెప్పేసి స్థానికంగా ఉన్న నాయకులు ఇవాళ ప్రజలకు చెప్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రెవెన్యూ మంత్రికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక ప్రభుత్వం ఒక వెసులుబాటు ప్రజలకు కల్పించి ఒక జీవో ఇచ్చినాక ప్రభుత్వం మారగానే వాటిని ఆపి పెట్టడం అన్యాయం అధ్యక్ష. తద్వారా నేను మీ ద్వారా మీకు వినవి ఏం చేస్తున్నామంటే, చాలా మంది ఇవాళ ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. బ్యాంకుల లోన్లు రాక, ఇంటికి పర్మిషన్ రాక ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సగం మందికి ఇచ్చి సగం మందికి ఆపకండి అధ్యక్ష. మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి మిగతా కన్వీనియన్స్ డీడీలు కూడా ఇప్పియమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష.
గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు ఏదైతే 118వ జీవోకు సంబంధించిన అంశాన్ని ఈ సభలో 0 అవర్లో ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే వారి కన్వీనియన్స్ కోసం ఆ జీవోనిచ్చి కొన్ని పార్షల్ గా కంప్లీట్ చేసిన మాట వాస్తవం. సుధీర్ రెడ్డి గారు కూడా నాకు పర్సనల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రభుత్వంలో ఏవైతే 58 గాని 118 గాని ఇలా ఇచ్చిన ఒక 4-5 జీవోల మీద రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా హోల్డ్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే చాలా నివేదికలు తెప్పించుకున్నాం. కపుల్ ఆఫ్ డేస్ లో డెఫినెట్ గా వాటిలో ఏవైతే జెన్యూన్ ఉన్నాయో జెన్యూన్ వాటిని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.